ఆపరేటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి పిల్లలకి ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత ఈ మిషన్కి వచ్చే 2 HP మోటార్ మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ మీటర్ కాకుండా దీనికి కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిక్స్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ తీసుకొని చక్కగా డై మధ్యలో పెట్టి గేర్ని మనం ముందుకు ప్రెస్ చేయడం వల్ల డై కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత మనకు 1, 2, 3, 4, 5 సెకండ్లు ఆగిన తర్వాత గేర్ వెనక్కి డై పైకి వెళ్తుంది. సో మనం జాయింట్ షీట్ పెట్టాం కదా, ఆ జాయింట్ షీట్లో ఫుల్ 2 రకాల ప్లేట్లు, 2 బఫే ప్లేట్లు మనం ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఎంత నిదానంగా చేసుకుంటే అంత ప్లేట్ ప్రెస్ అయ్యి ఆ హీటింగ్ ప్రెస్ అయ్యి మంచి షేప్ మంచి ఆకారంలో మీకు ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మన దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుంది. సో ఈ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ 2-in-1 బఫే ప్లేట్ మేకింగ్ మిషన్లో కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో పల్చడి పతలా ప్లేట్లు అంటే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ, లేదంటే హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు కానీ, లేదంటే పానీపూరి కప్పులని, డోన కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో ఈ బఫే ప్లేట్లు 99%, 100% మార్కెట్లో డిమాండ్ ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు డోన కప్పులని, ప్రసాద కప్పులని, టీ కప్పులని ఇలా తయారు చేసుకోవాలంటే దాని సపరేట్ మిషన్ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో రా మెటీరియల్ విషయాన్ని రేట్ కాస్ట్ వస్తే కనుక మనకు మార్కెట్లో రేట్లు అనేటివి మనకు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అది కూడా 5 పైసలు, 10 పైసలు, 6 పైసలు, 5 పైసల నుంచి 10 పైసలు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి. ఒక ఆషాఢ మాసంలో రేట్లు భారీగా తగ్గుదల ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో రేట్లు ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్ వచ్చేసి ప్రస్తుతం ఈరోజు రేట్ వచ్చేసి మనకి ఈ ఫుల్ షీట్ జాయింట్స్లో 2 రకాల ప్లేట్ తయారు చేసుకుని 2 జాయింట్ షీట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది కాబట్టి ఇది సుమారుగా ఈరోజు రేటు 3 రూపీస్ వరకు పడుతుంది. సో మనకు ఈ తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేయడానికి ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క షీట్కి 5 పైసల వరకు పవర్ బిల్ ఖర్చు అవుతుంది. సో మనకు ఈ తెచ్చుకున్న షీట్ని ప్యాకింగ్ చేయాలనుకుంటే మీ ఏరియాలో డిపెండ్ అపాన్ ఇచ్చే పార్టీ ఆర్డర్ని బట్టి ఒక కవర్లో 15 ప్లేట్లు కట్టాలా, ఒక కవర్లో 10 ప్లేట్లు కట్టాలా, ఒక కవర్లో 20 ప్లేట్లు కట్టాలనేది పార్టీ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లేట్లు కట్టమని అనుకోండి, ఒక కవర్లో 9 ప్లేట్లు ప్లస్ కవర్. 15 ప్లేట్లు కట్టమని అనుకోండి, 15 ప్లేట్లు కానీ 15 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు ప్లస్ కవర్. 20 ప్లేట్లు కట్టమని అనుకోండి, ఒక్కొక్క ఏరియాలో 18 ప్లేట్లు కట్టారు, ఒక్కొక్క ఏరియాలో 19 ప్లేట్లు ప్లస్ కవర్. 25 ప్లేట్లు కట్టమని అనుకోండి, 23 ప్లేట్లు కానీ 24 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. ఈ విధంగా 1-2 ప్యాకింగ్ చేస్తూ కవర్ ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ మిషన్లో ఇంకా మనకు ప్రత్యేకత ఏముందంటే ఓన్లీ డబల్ డై ప్లేట్ అంటే 2-in-1 జాయింట్స్, ఓన్లీ ఒక లివర్ ఉంటుంది, ఒక ఆపరేటర్ ఉంటుంది. సో ప్రొడక్షన్ కూడా మనం ఎక్కువ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ కొత్త మిషన్లు కొనుక్కొని 2-3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళైతే మీ దగ్గర ఏదైనా పాత మిషన్ మీకు సర్వీస్ రిపేర్ ఉన్నా కూడా, దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము సర్వీస్ చేయగలుగుతామని మీకు అందరికీ తెలుస్తాం. మీ మిషన్ యొక్క స్పేర్ పార్ట్స్ ఏమైనా పోతే కానీ ఆ స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మీ దగ్గర ఎక్కడైనా మిషన్ కొనుక్కొని పాత మిషన్ ఉంటే కానీ ఆ మిషన్ మీరు రన్ చేయకుండా పక్కకు ఉంటే కానీ ఆ మిషన్ యొక్క ప్రాబ్లమ్స్ను మీకు సర్వీస్ చేసి రిపేర్ చేసి ఇవ్వగలుగుతాము. సో కొత్త డైలు కానీ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. మీ దగ్గర ఏదైనా పాత డైలు ఉంటే ఆ డైలు యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేసి ఇవ్వబడింది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేయర్స్ మీ ఏరియాలో, మీ ప్రాంతంలో, మీ పట్టణం అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మార్కెట్లో తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా అమ్ముకోవాలి, సో ఎలా అమ్ముకోవాలి, మిషన్ ఆపరేటింగ్ ఎలా ఉంటుందనేసి మీరు మిషన్ కొనుక్కునే ముందర ఒక 1 hour 2 hours మీకు మిషన్ ఆపరేటింగ్ ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మిషన్ ఈజీగా ఆపరేటింగ్ చేయొచ్చు, కానీ దయచేసి చిన్నపిల్లలతో ఈ మిషన్ ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ తెలుస్తున్నాను. సో మిషన్ ఆపరేటింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఒక 1 hourలో మీకు నేర్చుకోవచ్చు. తయారు చేసిన ప్లేస్ మార్కెట్లో ఎలా అమ్ముకోవాలని కూడా మీకు ట్రైనింగ్, బిజినెస్ ఎలా చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినందుకు ధన్యవాదములు.